ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము నవంబర్ 10 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. మిమ్ములను మీ కుటుంబములను ప్రభువు దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఈ దినము పునరుద్ధాన దినం. దేవుని పిల్లలుగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయనను పూర్ణ హృదయముతో ఆరాధించి ఆయన ఇచ్చే వాక్యాన్ని అంగీకరించి ఆశీర్వాదముతో దేవుని కుటుంబానికి ప్రతి క్రైస్తవ కుటుంబం తిరిగి రావాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు అని లేఖనం బోధిస్తుంది. కనుక ఎవరు కూడా ఈ దినమున ఆరాధనను సాధ్యమైనంత వరకు పాడు చేసుకోవద్దు. తప్పనిసరి పరిస్థితి అయితేనే మీరు ఆరాధనకు దూరముగా ఉండండి, కానీ వ్యర్థమైన వాటి కొరకై సమయాన్ని పాడు చేసుకుని మందిరానికి దూరమవ్వద్దు. దేవుని మందిరములో గొప్ప ఆశీర్వాదముంది. ఆయన సన్నిధి మన జీవితాలలో గొప్ప వెలుగును కలిగిస్తుంది. గనుక ప్రతి బిడ్డ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్. రండి, ఈ దినమున వాక్యమును చదువుకొని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 12వ చరణం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న కనికరము కొరకై వందనాలు. ఈ దినమున మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి, ప్రతి అవిధేయతను క్షమించండి, కుటుంబాలలో మీ సన్నిధి అనుగ్రహించి క్షేమాన్నివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 37వ కీర్తన 12వ చరణాన్ని చదువుకున్నాం. భక్తిహీనులైన వారు చేస్తున్నటువంటి 2 చెడ్డ కార్యాలు దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. వారు నీతిమంతులను చూచి చెడ్డ ఆలోచన చేస్తారు, వారు వారిని చూచి పండ్లు కొరుకుతారు అని లేఖనం బోధిస్తుంది. అంటే నీతిమంతులైన వారు వర్ధిల్లడం, నీతిమంతులైన వారు ఆశీర్వాదకరముగా ఉండడం, నీతిమంతులైన వారు తన నీతిని బట్టి బ్రతకడాన్ని భక్తిహీనులు చూచి అది ఓర్వలేక ఈర్ష్య స్వభావము కలిగి వారు చెడు తలంపులను తలస్తారు. అంటే వారిని ఏ విధముగా పాడు చేయాలి, వారికి ఏ విధముగా నష్టాన్ని కలిగించాలి, వారికి ఏ విధముగా కీడు కలిగించాలి, వారిని వర్ధిల్లకుండా ఎలాగా నాశనము చేయాలని దురాలోచనలు ఆలోచించే స్వభావం భక్తిహీనులది. అంతేకాదు, వారిని చూచి వీరు పండ్లు కొరుకుతారు అని రాయబడింది. బైబిల్ గ్రంథములో మనుష్యుడు పండ్లు కొరికే స్థలం ఒక స్థలం ఉంది. అది నిత్య అగ్నిగుండం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12-13 వచనాలు. అక్కడ
పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికెలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయ్యుండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. ఈ సందర్భం యేసు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గూర్చి ఉపమాన రీతిగా చెప్పిన సందర్భం. పరలోక రాజ్యం అనేది తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉందని, ఆయన పెండ్లి విందు చేసి పిలువబడిన వారందరికీ కబురు చేస్తే వారు రాక సాకులు చెప్పారని, అప్పుడు తన దాసులను బయటికి పంపించి రాజమార్గములలో పడున్నటువంటి వారిని, చెడ్డవారిని, మంచివారిని, కనబడిన వారందరినీ కూడా తీసుకురమ్మని చెప్పగా దాసులు వెళ్ళి వాళ్లను పెండ్లి విందులోనికి తోడుకొని వచ్చారు. వచ్చిన వారిని రాజు పరిశీలిస్తూ ఉండగా ఒక వ్యక్తికి పెండ్లి వస్త్రము లేదు. ఆ పెండ్లి వస్త్రము లేని కారణాన అతడు వెళ్ళి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చావు అనంటే అతడు సమాధానము చెప్పక మౌని అయి ఉన్నాడు. అప్పుడు ఆ యజమానుడు, ఇతడు సమాధానము చెప్పట్లేదు గనుక కాళ్ళు చేతులు గట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అన్నాడు. ఆ చీకటి స్థలం నిత్య అగ్నిగుండం, అనగా నరకాగ్నిలోనికి వెళ్ళిన వారు పండ్లు కొరికే స్వభావాన్ని కలిగి ఉన్నవారు. అది భక్తిహీనులలో కనబడుతుంది. అంటే వీరు నరకానికి వెళ్ళేటువంటి వారిగా వాక్యాన్ని మనము చూస్తున్నాం. ఈ రోజున అనేక మంది భక్తిహీనులైన వారు నీతిమంతులను కనిపెడుతూ వారి మీద ఏ నింద వేయాలా, వారిని ఎలాగు ఎగతాళి చేయాలా, వారికి ఎలాగు కీడును కలిగించాలా, వారిని ఎలాగున అల్లరిపాలు చేయాలా అని చూస్తున్నవారు. ఈ ఫేస్బుక్లు, యూట్యూబులు వచ్చిన తరువాత కొందరి పరిస్థితిని మనం చూస్తే వారు ఎప్పుడూ కూడా ఎదట వారిలో ఏ తప్పులు కనపడుతున్నాయి, ఎదట వారిలో ఏ యొక్క బలహీనతలు మనకు కనబడుతున్నాయి, వాటిని ఆసరా చేసుకుని వాళ్ళని అల్లరి పాలు చేయాలని, లేక వాళ్ళనేదో నిందల పాలు చేయాలని, వాళ్ళకి కీడు కలిగించాలని, మనమేదో నీతిమంతులం అనిపించుకునేటట్లుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. సోదరుడా, సోదరి, ఇది దేవునికి అసహ్యమైనటువంటి కార్యం. ఇది భక్తిహీనుని లక్షణం. ఒక వ్యక్తి యొక్క తప్పులను కనిపెడుతూ, లేక ఒక వ్యక్తి యొక్క బలహీనతల కొరకే ఎదురు చూస్తూ వారిని అల్లరి చేయాలి అనుకోవడం బుద్ధిహీనుల యొక్క లక్షణం. నిజముగా దేవుని వాక్యమును ఎరిగిన వారమైతే, వాక్యమునకు విధేయులమైతే, ఒక వ్యక్తి తప్పులు చేస్తూ ఉంటే, బలహీనమైన పనులు చేస్తుంటే, మనం వారిని ప్రేమించి వారి యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళను గద్దించాలి. వెళ్ళేటప్పుడు మనతో పాటు ఒకరిని ఇద్దరిని సాక్షులను తీసుకెళ్ళాలి. పైగా గద్దించేవాడు బలహీనుడు కాక ఏ తప్పులు లేనివాడై ఉండాలి. మనలోనే పాపం పెట్టుకుని ఎదుటివాడి పాపాన్ని ఏలెత్తి చూపితే ఎదుటవాడి కంటిలో నలుసును ఎతుకుతూ మన కంటిలో దూలాన్ని పెట్టుకున్న వాడమవుతాం. ఈ రోజున చాలామంది పరిస్థితి ఇదే. తమ కంటిలో దూలముంది కానీ అది వారికి కనపడదు. ఎదుటవారి కంటిలో నలుసుని ఎతికి దాన్ని అల్లరి చేయడానికి సిద్ధపడుతున్నారు. దేవుని పిల్లలుగా భక్తిహీనముల కార్యాలను విడిచిపెట్టి నీతిమంతునిగా మన పని మనం చేసుకుంటూ, దేవుడు మనకే కృపనిచ్చాడు, ఏ బాధ్యతనిచ్చాడు దాన్ని చేసుకుంటూ బలహీనులైన వారి కొరకు మనము ప్రార్థన చేయడం అనేది దేవుని యొక్క స్వభావం. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి
అనేక మంది నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఈ రోజున గేలి చేయబడుతున్నారు, దూషించబడుతున్నారు, కొట్టబడుతూ ఉన్నారు, నిందించబడుతూ ఉన్నారు. కానీ ఒక రోజున వారి పక్షమున దేవుడు వ్యాజ్యమాడి ఎవరైతే వారిని గాయపరుస్తున్నారో, ఎవరైతే వారిని హింసిస్తున్నారో అట్టి వారందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక సోదరుడా, సోదరి, దేవుని వాక్యమునకు భయపడి విధేయులమై వ్యర్థమైన వాటి యందు మనసుంచక, వ్యర్థమైన వాటి కొరకై మనము ప్రాకులాడక, ఎదుటివారి యొక్క విషయాలలో పదే పదే తలదూరుస్తూ వాటి కొరకై మన ఆత్మీయ జీవితాన్ని భ్రష్టం చేసుకొనక, మనలను మనం ప్రభువు రాకడకు సిద్ధపరుచుకుంటూ ఇతరుల యొక్క బలహీనతల కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని సంఘానికి ఆశీర్వాదకరముగా ఉండడానికై సిద్ధపడదాం. అనేక మంది నేటి దినాలలో దేవుని వాక్యం వింటూ కూడా తొలగిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం వింటూ కూడా బలహీనులవుతున్నారు. ఎన్నో సంఘాలు ఈ రోజున పాడైపోయాయి. ఎన్నో కుటుంబాలు ప్రార్థనకెళతారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, కానుకలిస్తారు, అన్నీ బాగున్నాయి. కానీ కుటుంబ వ్యవస్థ దగ్గరికి వచ్చే సమయానికి వారు పాడైపోతున్నారు. కుటుంబములో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. కుటుంబములో ఆశీర్వాదం అనేది లేకుండా బిడ్డల జీవితాలు నాశనమైపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ పూర్తిగా పాడైపోతుంది. దేవుని పిల్లలుగా మనము భక్తికి కలిగినటువంటి క్రియలు కలిగి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించడానికై ప్రభువు ఈ దినమున మనలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి, క్షేమమును కలిగించి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.